వెల్కమ్ టు అత్తగారింటి వంటలు. ఈరోజు మనం రగడా కట్టెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వైట్ బఠానీ కానీ గ్రీన్ బఠానీ కానీ శనగాలి కానీ ఏవైనా సరే 24 hours నానాలండి. నానితేనే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇవి ఏదైనా సరే నేను ఉడికించి పెట్టేసుకున్నాను. ఇవి ఉడికే లోపల మనం ఒక జార్ తీసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని టమాటాలు ఒక 4 టమాటాలు తీసుకున్నాను. నేను 1/2 kg బఠానీకి చెప్తున్నాను. నేను 1/2 kg బఠానీ తీసుకొని ఉడికించుకున్నాను, దానికి చెప్తున్నాను. 4 టమాటాలు, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఒక బంచ్ పుదీనా వేసానండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ కారం, ఇవన్నీ వేసేసి కొద్దిగా ఉప్పు లైట్గా వేసుకోవాలి. అన్నీ గ్రైండ్ చేసేసి మిక్సీలో పెట్టేసుకోవాలి. పక్కన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నంతలోపు మనం ఉడికినవన్నీ మ్యాష్ చేసి పెట్టేసుకుందాం. ఇది మెత్తగా ఉడికించుకున్నాం కదండి, ఉడికించిందని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం గ్రైండ్ చేసిన మిక్సీలో అంతా ఇందులో వేసేయాలి. పేస్ట్ అంతా వేసి ఒక 2 to 3 minutes ఇలా కొంచెం వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకున్న దాంట్లో మనం అంతా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోనూ వేసేసుకోవాలి. కొద్దిగా వేసేసుకుంటూ మొత్తం మంచిగా అడగంటకుండా మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. అంతా వేసేసాను. ఇందులో వేసిన తర్వాత మంచిగా ఉడికించుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. మళ్ళీ నేను అప్పుడు జార్లో కొంచెమే వేసాను కదా మిక్సీ చేసేటప్పుడు, దీంట్లో పైనుంచి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని ఉడికించేసుకోవాలి. ఇది ఉడికిపోయి కొద్దిగా నీళ్ళు కొంచెం మనకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్, మనం జార్ మిక్సీ చేసుకున్నాం కదా అందులోనే కొంచెం వాటర్ వేసి ఇందులో కలుపుకోండి. పైనుంచి కాస్త ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆలుగడ్డలు కూడా నేను 1 kg బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఆలుగడ్డలన్నీ పొట్టు తీసి ఇలా పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసి కొద్దిగా మళ్ళీ ఇది కూడా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇందులో నేను బ్రెడ్ క్రమ్స్ వేసేసాను, పౌడర్ వేసి. కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటే మంచిగా మనకు బాల్స్ మంచిగా వస్తాయి. పక్కన చేసి ఇలా బ్రెడ్ టోస్ట్ దొరుకుతుంది కదా, పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. లేకపోతే పౌడర్ అయినా దొరుకుతుంది. మనకు తగినంత అలా వేసుకుంటే గట్టిగా ఉండాలి. కొంచెము మెత్తగా ఉంటే మరీ మెత్తగా అయిపోతుంది, కట్లెట్ మంచిగా రాదు. కట్లెట్ మంచిగా రావాలంటే ఇవన్నీ వేసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఇందులో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఇంకా మంచిగా విచ్చుకుపోకుండా ఉంటాయి. మంచిగా పేడాల్లాగా చేసేసుకోవాలి అన్నీ. ఇది కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయిన తర్వాత దీనిపైన కొంచెం మనము కొత్తిమీర వేసేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా పేడాల్లాగా చేసేసుకోవాలి. మిశ్రమాన్ని అంతా ఇలా కొద్దిగా తీసుకుంటూ ఇలా మంచిగా గట్టిగా కొంచెం చూడండి, ఇట్లా మంచిగా పేడలాగా ఈజీగా ఇట్లా సైడ్ నుంచి కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం కడాయిలో కానీ ప్యాన్లో కానీ పెంక పైన కానీ ఆయిల్ కానీ గీ కానీ మన ఇష్టం, గీ అని వేసుకోవచ్చు, ఆయిల్ అన్న వేసుకోవచ్చు. అన్నీ ఇట్లా పేడల్లాగా చేసేసి పెట్టుకొని చిన్న ఫ్లేమ్ పెట్టుకొని చిన్న మంట పైన మెల్లిగా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంచిగా క్రిస్పీగా అవుతాయి. పెద్ద మంట మీద పెడితే లోపలికి ఉడకాయి అన్నమాట. ఇది మెల్లిగా కాల్చుకోవాలి. కడాయిలో కూడా చేశాను నేను, 2 పెంక పైన చేశాను, కడాయి పైన చేశాను. చూడండి 2 వైపులా చేసుకొని పైనుంచి మనం ఉడికించిన మిశ్రమం రగడ అంతా వేసేసుకోవాలి. అందులో చట్నీ, గ్రీన్ చట్నీ, ఇంతకుముందు వీడియోస్లో నేను గ్రీన్ చట్నీ మీఠా ఎలా తయారు చేయాలో చూపించాను. మీఠా వేసుకోవాలి, గ్రీన్ చట్నీ వేసుకోవాలి, పైనుంచి ఉల్లిగడ్డ వేస్తున్నాను, పైనుంచి కొంచెం కొత్తిమీర, కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.